అందరి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? చుట్టూ కొండలు, కొండల మధ్యలో పచ్చటి చెట్లు, పచ్చని చెట్ల మధ్యలో ఒక రైలు పట్టాలు ఉంది. ఆ పట్టాలపైన మనం వెళ్తూ ఉంటే అసలు అనుభవం ఎట్లాంటిదంటే మాటల్లో వివరించలేం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మేము గార్మిష్-పార్టెన్కిర్చెన్ అనే ఒక టౌన్కి వెళ్తున్నాం. ఇది సదరన్ బవేరియాలో ఉంటుంది. బవేరియా అనేది రాష్ట్రం పేరు, సదరన్ జర్మనీలో ఉంటుంది. ఈ టౌన్ చుట్టుపక్కలంతా ఇది చాలా పెద్ద పెద్ద ఆల్పైన్స్కి ప్రసిద్ధి చెందిన చోట్లు ఇవన్నీ. ఈ యొక్క టౌన్లో ఎన్నో ప్రకృతి అందాలు అనేది ఉన్నాయి. మనం ఈ వీడియోలో ఈ పార్ట్ 1లో మనం పాట్నా క్లమ్ అనే ఒక చోటుని మనం చూపించడం జరిగింది. ఆ చోట్ల మనకి చాలా ఉన్నాయి. కేవ్స్ ఉన్నాయి, హైకింగ్ ఉంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అలాగే చాలా ఫేమస్ ఒలింపిక్ స్టేడియం కూడా ఉంది, స్కీ స్టేడియం. అది చాలా అంటే చాలా ఫేమస్. అది ఈ టౌన్లో చాలా ప్రసిద్ధి చెందిన గార్డెన్ ఉంది. చాలా అంటే చాలా పెద్దది. చాలా యాక్టివిటీస్ దాంట్లో చేసుకోవచ్చు. ఎవరైనా పిక్నిక్ వద్దాం అనుకున్న వాళ్ళు, అంటే ఒక 1 hour 2 hours ఆ చోటు నుంచి దూరంగా ఉన్నవాళ్ళు పిక్నిక్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే జర్మనీలో ఉన్నవాళ్ళు ఈ చోటుకి, అంటే జర్మనీ వదిలి వెళ్ళిపోయేలోపు ఖచ్చితంగా చూడాల్సిన చోట్ల ఒకటి టాప్ 5లో ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది. అంత అద్భుతం అన్నట్టు. అంటే ఎవరైతే నేచర్ లవర్స్ నాలాంటి వాళ్ళు ఉన్నారో మీకైతే ఇది ఒక హెవెన్ లాంటిది. ఎందుకంటే ఎక్కడ చూసిన ఎత్తైన పర్వతాలు, అన్నీ మంచు కొండలు ఎక్కువ, అంటే స్నో గ్లేషియర్ మౌంటైన్స్ ఎక్కువ ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి. అసలు ఆ మౌంటైన్స్ నుంచి ఐస్ మెల్ట్ అయ్యి ఆ వాటర్ వస్తూ ఉంటే అసలు ఆ వాటర్ కలర్ ఉంటుందండి, నీళ్ళ రంగు. ఒక ఐస్ అంటే స్కై బ్లూ కలర్ చూస్తే అసలు పిచ్చెక్కిపోయింది నిజంగా చెప్పాలంటే. అలాగే చాలా ప్రసిద్ధి చెందిన కొన్ని చెరువులు కూడా ఉన్నాయి ఈ యొక్క టౌన్లో. ఇప్సీ అనేది చాలా వెల్ నోన్. అది ముఖ్యంగా చాలా ఎత్తైన పర్వతాల నుంచి ఐస్ మెల్ట్ అయిందంతా వాటర్గా వచ్చి ఆ చెరువులో కలుస్తూ ఉంటుంది. సో ఆ వాటర్ అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా క్లీన్, నీట్ అండ్ చాలా బ్లూయిష్గా ఉంటుంది అది. ఇక్కడ నేను ఒక సంఘటన చెప్పడం మర్చిపోయాను. మేము హైకింగ్ చేస్తున్నప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు, మేము హైకింగ్ చేస్తూ ఉన్నాం, పైనుంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉన్నాయి. అప్పుడు ఇంకా కొద్దిగా డ్రిజ్లింగ్ కూడా అవుతుంది, అంటే కొద్దిగా చినుకులు పడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా బాగుంది. మేము హైకింగ్ చేస్తూ ఉన్నప్పుడు కొద్ది దూరం వరకు వెళ్ళాం. సరే, మేము దిగి వస్తున్న వాళ్ళు కొంతమందిని అడిగాం, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, ఎండ్ పాయింట్కి మనం రీచ్ అవ్వాలంటే. వాళ్ళు 2-3 గంటలను కానీ నా క్రూకి అయితే ఒక్కొక్కరు కింద పడిపోయాడు. అరే బాబు, నువ్వు వీడియో అన్నావు, అదన్నా ఇదన్నా ఇంత పైకి ఎక్కిస్తున్నావు కదా, మా వల్ల అవ్వదు, మేము రాలేము అది అని. కాకపోతే చాలా మంచి అనుభవాలు కూడా వచ్చాయి. మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సగం దూరం వరకు వెళ్ళాం. ఆ తర్వాత మొత్తం పూర్తి పైకి వెళ్ళేలోపు చీకటి పడిద్ది అన్నారు. సో అందుకోసం మేము హాఫ్ వే వరకు వెళ్ళి తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసాం. గార్మిష్-పార్టెన్కిర్చెన్ హాఫ్ బౌన్ ఆఫ్ నుంచి ఈ చోటుకి ఎలా రావాలనేది, ఈ విషయాలన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాం. ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు తెలుసుకోనుకొని, ఎవరికైనా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నాతో పాటు మీరు కూడా దీన్ని చూసి నిజంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి, నచ్చిందని. అలాగే దీంట్లో ఏ టైం స్టాంప్ దగ్గర మీకు చాలా బాగా నచ్చిందో నాకు ఆ టైం స్టాంప్ కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి.